మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆదిలాబాద్ పట్టణ ప్రజానీకానికి సోదరులకు హిందూ బంధువులందరికీ ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు అర్పిస్తూ ఈరోజు అందరూ కూడా ఐక్యతతోటి శోభాయాత్రని గత 15 సంవత్సరాలుగా నిర్వహించినటువంటి సందర్భంలో అందరూ కూడా, ఎందుకంటే ఈ దేశం ఒక సంస్కృతికి సాంప్రదాయాలకి నిలయమైనటువంటి భారతదేశం హిందూ సమాజం, ధర్మం సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడుతున్నటువంటి సమాజంలో, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా గర్వపడే విధంగానే ఈరోజు భారతదేశంలో మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా మరి భారత ప్రధాని గారు అనేకమైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించడం, మన ఆదిలాబాద్ కూడా ఎన్ని సంవత్సరాలుగా మరి పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలని ప్రత్యేకంగా దృష్టిని సారించడంతో పాటుగా ఈ మధ్యనే 2 సార్లు ఆదిలాబాద్కి సంబంధించినటువంటి విషయంలో మన్ కీ బాత్లో 2 సార్లు ప్రధాని గారు మన ఆదిలాబాద్ జిల్లాని ప్రస్తావించడం మన అందరి యొక్క గర్వకారణంగా భావిస్తూ ప్రత్యేకమైనటువంటి దృష్టిని ప్రధాని గారు మన జిల్లాపై దృష్టిని సారిస్తూ ఉన్నటువంటి విషయం, అదే ఒక నిదర్శనం. మనకు ఆదిలాబాద్ జిల్లాకి మంచి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాను. మరొక్కసారి హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు అర్పిస్తా ఉన్నాను. 15 సంవత్సరాలుగా ఆదిలాబాద్ పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రని ప్రారంభించుకొని వేలాది మంది భక్తులంతా కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని శ్రీరామనామ స్మరణంతో ఈ యొక్క శోభాయాత్ర ముగిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రామరాజ్యం రావాలని కోరుకుంటారు. ఈ ప్రపంచ మానవాళికే శ్రీరాముని జీవితం ఆదర్శం. రామ భక్తుడు ఏ రకంగా మార్పులు చేయగలుగుతాడో ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి దానికి కారణం. 100 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణ సమస్యని ఏ రోజు కూడా ఊహించినటువంటి 370 ఆర్టికల్ రామరాజ్యం వస్తేనే ఆ రకమైనటువంటి మంచి పనులు జరిగినాయి. అందుకే హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రామరాజ్యం దేశంలో వచ్చింది, రామరాజ్యం రాష్ట్రంలో కూడా రావాలా. రేపు జరగబోయేటటువంటి అన్ని కార్యక్రమాలలో మనమంతా కూడా హిందూ బంధువులం సంఘటితంగా కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.